Hello guys, welcome to my channel. Let's begin today's section. So your section lo how to create shapes in AEC extended command. So AEC extended command లో ఫస్ట్ వాల్ కమాండ్ యూస్ చేస్తున్నాను. సో ఈ వాల్ అనేది మనం టూ టైప్స్గా డ్రా చేయొచ్చు. ఒకటి కీబోర్డ్ ఎంట్రీ, ఒకటి పారామీటర్స్ బై యూజింగ్ పారామీటర్స్, నథింగ్ బట్ మౌస్ ఎంట్రీ అనమాట. సో పారామీటర్స్ యూస్ చేసి ఫస్ట్ నేను విత్ అండ్ హైట్ రివైజ్ చేసుకుంటున్నాను. సో విత్ ఐఎమ్ టేకింగ్ ఎస్ 0.5 మీటర్, నా హైట్ వచ్చేసి 10 మీటర్స్. సో ఈ వాల్ కమాండ్ మనం ఏ వ్యూ పోర్ట్లో అయినా డ్రా చేసుకోవచ్చు. సో నేను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ టాప్ వ్యూలో డ్రా చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు రైట్ క్లిక్ ఇస్తే ఆ కమాండ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. సో టు మ్యాక్సిమైజ్ ద విండో ఆల్ట్ డబ్ల్యూ. సో ఇక్కడ చూసారు మీరు 3D ప్రిస్మాటిక్ వ్యూలో అది వాల్ కమాండ్ అనేది ఇలా మనకి రిప్రజెంట్ వస్తుంది అనమాట. సో దీని ఒక విత్ ఇస్ నథింగ్ బట్ థిక్నెస్ ఆఫ్ ద వాల్. విత్ కావాలంటే చేంజ్ చేయొచ్చు, ఆర్ హైట్ మనం రివైజ్ చేసుకోవచ్చు. సో దీని ఒక నేమ్ కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ ఆప్షన్స్. సో ఈ వాల్ని మనం ఇంకో విధంగా కూడా డ్రా చేయొచ్చు. అదేంటంటే బై యూజింగ్ కీబోర్డ్ ఎంట్రీ అనమాట. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్, డిలీటింగ్. సో అగైన్ గోయింగ్ టు వాల్ కమాండ్, కీబోర్డ్ ఎంట్రీ. సో కీబోర్డ్ ఎంట్రీలో సో ఫస్ట్ పాయింట్ అనేది నేను 0 దగ్గర ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ నేను ఒక 20 మీటర్స్ డ్రా చేస్తున్నా వాల్. సో 20 మీటర్స్ యాడ్ పాయింట్. సో విడ్త్ ఆఫ్ ద వాల్ డిక్రీస్ చేస్తున్నా. సో చూసారా, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మనకు అనేది ఏంటంటే 20 మీటర్స్లో ఒక వాల్ డ్రా అయింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 20 ఇన్ ఎక్స్ యాక్సిస్, 30 మీటర్స్ ఇన్ వై యాక్సిస్, యాడ్ ఏ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి వై యాక్సిస్లో ఒక 30 మీటర్స్కి ఇంకో వాల్ డ్రా చేస్తున్నమాట. సో ఇలా డ్రా చేసిన వాల్ మీకు ఇక్కడితో ఫినిష్ అయిపోవాలి అంటే ఫినిష్ అనేది క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ద వాల్ క్లోజ్ అవ్వాలి అంటే క్లోజ్ కమాండ్ని క్లిక్ చేయండి. సో క్లోజ్ కమాండ్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా అది ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది సెకండ్ టైప్. సెకండ్ టైప్ ఆఫ్ క్రియేటింగ్ వాల్. ఇక్కడ ఇంకో టైప్ ఉంది. ఆ టైప్ ఏంటంటే పిక్ ఎస్పీ లైన్. సో ఈ పిక్ ఎస్పీ లైన్ యూస్ చేసి వాల్ ఎలా డ్రా చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మనం షేప్స్కి వెళ్తున్నాము, 2D షేప్స్కి. సో ఈ 2D షేప్స్ ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది నా ఫ్యూచర్ క్లాసెస్, ఫర్దర్ క్లాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ రెక్టాంగిల్. సో నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. సో దీన్ని నేను వాల్ ఫార్మాట్లో ఎక్స్టెండ్ చేయాలి. సో గోయింగ్ టు ఆబ్జెక్ట్ అండ్ వాల్ కమాండ్కి వెళ్ళిపోయి సో దాని ఒక విడ్త్ హైట్ ఇక్కడే ఫిక్స్ చేస్తున్నాను నేను 20 మీటర్స్, విత్ వచ్చేసరికి 0.2 మీటర్. ఓకే, సో పిక్ ఎస్పీ లైన్ కమాండ్ ఇక్కడ ఉంది. పిక్ ఎస్పీ లైన్ కమాండ్ క్లిక్ చేసి సో ఆటోమేటిక్గా మనం ఆ ఎస్పీ లైన్ క్లిక్ చేస్తే ఆ వాల్ అనేది మనకి డెవలప్ అయిపోతుంది అనమాట. సో వాల్ అనేది మనం 3 టైప్స్లో డిఫైన్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ మౌస్ కర్సర్, ఆర్ సెకండ్ వన్ ఈస్ బై యూజింగ్ కీబోర్డ్ ఎంట్రీ, అండ్ థర్డ్ వన్ ఈస్ బై యూజింగ్ ఎస్పీ లైన్ కమాండ్ అనమాట. సో కంట్రోల్ ఆర్ డిలీట్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి రైలింగ్ కమాండ్. సో ఈ రైలింగ్ కమాండ్ సో దిస్ ఈస్ నథింగ్ బట్ రైలింగ్ అంటారన్నమాట. సో ఈ రైలింగ్ కమాండ్ యొక్క టాప్ రైర్, ఇప్పుడు మీకు టాప్ రైర్ కనిపిస్తుంది కదా, ఈ రైలింగ్ కమాండ్ దీని వచ్చేసరికి టాప్ రైర్ అంటారు. సో ఈ టాప్ రైర్ మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ఆ రౌండ్ కావాలంటే రౌండ్ అనమాట. సో దాని ఒక డెప్త్ ఇంక్రీజ్ చేయవచ్చు కావాలంటే. ఐఎమ్ గోయింగ్ విత్ స్క్వేర్. సో దాని ఒక డెప్త్ అండ్ విత్ మీరు ఇక్కడ చేంజ్ చేసేయచ్చు అనమాట. సో టాప్ ఒక రైర్, దాని ఒక హైట్ కావాలన్నా చేంజ్ చేసేయచ్చు, ఓవరాల్ హైట్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ లోవర్ రైర్.
లోవర్ లేయర్ వచ్చేసరికి ఈ మిడిల్లో కనిపిస్తుంది కదా మనకి, ఈ మిడిల్ వచ్చేసరికి లోవర్ లేయర్ అనమాట. సో అది కూడా మీకు కావాలంటే స్క్వేర్ ఆర్ రౌండ్, దాని ఒక డెప్త్ చేంజ్ చేసుకోవచ్చు, దాని ఒక విడ్త్ చేంజ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇంకో లోవర్ లేయర్ యాడ్ చేయాలి, ఇంకా నెంబర్ ఆఫ్ లోవర్ లేయర్స్ యాడ్ చేయాలి అంటే ఇక మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, లోవర్ లేయర్ స్పేసింగ్ అని, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ కౌంట్ అడుగుతుంది అనమాట. ఇంకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, దీంట్లో కౌంట్ ఉంది చూసారా, ఈ కౌంట్ ఇంక్రీజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ లోవర్ లేయర్స్ మీకు కావాల్సిన ప్రకారం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ లోవర్ లేయర్స్ మళ్ళీ దాని ఒక స్పేసింగ్ కూడా మనం అడ్జస్ట్ చేయవచ్చు. సో ఐఎమ్ ఆఫింగ్ దిస్ టు ఫస్ట్ ఆఫ్సెట్ అండ్ సెకండ్ ఆఫ్సెట్. సో నౌ స్పేసింగ్ కావాలంటే మనం అడ్జస్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఒక స్పేసింగ్ అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. మీకు ఫస్ట్ లేయర్ వచ్చేసరికి 0 వచ్చింది. సో దాని ఒక ఆఫ్సెట్ చేంజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి దాని ఒక ఆఫ్సెట్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ టాప్ నుంచి ఆఫ్సెట్ ఇవ్వాలంటే స్టార్ట్ ఆఫ్సెట్ అని క్లిక్ చేసేసి ఎండ్ ఆఫ్సెట్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఎండ్ ఆఫ్సెట్ నుంచి దానికి మనం ఎండ్ ఆఫ్సెట్ నుంచి ఇవ్వచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి పోస్ట్. సో నేను ఇక్కడ కౌంట్ 1 పెట్టేస్తున్నాను. స్పేసింగ్ అని క్లిక్ చేసేసి ఎండ్ ఆఫ్సెట్ నుంచి స్టార్ట్ ఆఫ్సెట్ నుంచి నేను సర్టెన్ డిస్టెన్స్లో ఇస్తున్నాను అనమాట. ఓకే, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ అనమాట. పోస్ట్ వచ్చేసరికి ఈ అవుటర్ వాటినే పోస్ట్ అనమాట. ఎక్స్టీరియర్స్ ఉన్నాయి కదా, ఎక్స్టీరియర్స్ వాటిని మనం అంటే టీడీఎస్ మ్యాక్స్లో ఎక్స్టీరియర్స్ వాటిని పోస్ట్ అని మనం అంటాం అనమాట. సో పోస్ట్ ఒక షేప్ కూడా కావాలంటే మనం రివైజ్ చేయవచ్చు, ఐదర్ స్క్వేర్ ఆర్ రౌండ్, దాని ఒక డెప్త్ రివైజ్ చేయవచ్చు, పోస్ట్ ఒక డెప్త్, పోస్ట్ ఒక విడ్త్. ఒక మీకు టాప్ ఎక్స్టెన్షన్స్ కావాలంటే ఆ పోస్ట్ టాప్కి ఎక్స్టెండ్ అవ్వాలంటే టాప్ ఎక్స్టెండ్ యూస్ చేయవచ్చు అనమాట. సో అవుటర్ పోస్ట్ చూస్తున్నారో మీకు టాప్ అనేది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో మీకు ఇంకా అవుటర్ పోస్ట్ క్వాంటిటీ ఒక ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే కమాండ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంకా 3 పెట్టేస్తే చూసారు మీకు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఇంకో పోస్ట్ అనేది క్రియేట్ అయింది అనమాట. దాని ఒక స్పేసింగ్ అడ్జస్ట్ చేయవచ్చు, అది కూడా ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్సెట్ ఎండ్ ఆఫ్సెట్ నుంచి మీరు ఎంత ఆఫ్సెట్లు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఒక స్పేసింగ్ మనం అనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫెన్సింగ్. ఫెన్సింగ్ వచ్చేసరికి ఇంటర్నల్ పోస్ట్ కనిపిస్తుంది చూసే స్మాల్ పోస్ట్, ఇంటర్నల్ పోస్ట్ని వీటిని వచ్చేసరికి ఫెన్సింగ్ అని అంటారన్నమాట. సో వాటిని ఒక షేప్స్ కావాలంటే షేప్స్ మీరు చేంజ్ చేసి చేయవచ్చు, దాని ఒక డెప్త్ ఆర్ విత్ మీరు చేంజ్ చేయొచ్చు. ఒక మీకు ఇంటర్నల్ పోస్ట్ కూడా ఎక్స్టెన్షన్స్ కావాలంటే దాని ఒక ఎక్స్టెన్షన్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంటర్నల్ పోస్ట్ బాటమ్ నుంచి సర్టెన్ ఆఫ్సెట్లో ఇవ్వాలంటే ఆఫ్సెట్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. చూసారా మీరు బాటమ్ నుంచి సర్టెన్ ఆఫ్సెట్లో మనకి క్రియేట్ అవుతుంది. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ ఎస్ 0. ఓకే, తర్వాత వచ్చేసరికి సాలిడ్ ఫిల్ అనమాట. ఈ సాలిడ్ ఫిల్ అంటే ఇక మనం సాలిడ్ ఫిల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు చూసారా సాలిడ్ ఫిల్ అంటే మనకి ఇంటర్నల్ ఫేసింగ్ ఉంది కదా, ఫేసింగ్ అంతా సాలిడ్తో ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఈ యొక్క ఫెన్సింగ్కి మనం థిక్నెస్ రివైజ్ చేయవచ్చు. సో టాప్ ఆఫ్సెట్ కావాలంటే ఫ్రమ్ టాప్ ఆఫ్సెట్ ఎక్కడి నుంచి మనకి ఫెన్సింగ్ కావాలంటే సాలిడ్ ఫెన్సింగ్ అక్కడి నుంచి డిఫైన్ చేయొచ్చు అనమాట. బాటమ్ ఆఫ్సెట్, లెఫ్ట్ ఆఫ్సెట్, రైట్ ఆఫ్సెట్. సో ఈ కమాండ్స్ అన్ని యూస్ చేసి మనం రైలింగ్ అనేది మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఎడిట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇందాక వాల్ కమాండ్ ఉంది కదా, అలానే రైలింగ్ కమాండ్లో కూడా ఇంకోటి మనకి ఒకటి ఉంటుంది వచ్చేసరికి పిక్ రైలింగ్ పాత్. సో మనం రైలింగ్ అనేది ఇంకో విధంగా డిఫైన్ చేయొచ్చు, అది ఎలా అనేది ఇది కూడా సేమ్ 2D షేప్స్ ఉంది కదా, 2D షేప్స్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఆర్క్.
సో నేను ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. సో ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. ఈ ఆర్క్ నేను రైలింగ్ కమాండ్ డిఫైన్ చేస్తున్నాను అనమాట. సో పిక్ రైలింగ్ పాత్. సో ఈ దాని మీద క్లిక్ చేసి పాత్ ఉంది కదా, ఆ పాత్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో చూస్తే ఆటోమేటిక్గా మనకి అదే పాత్లో మనకి అనేది రైలింగ్ అనేది డిఫైన్ అయింది. సో దీన్ని మీరు ఇంకా స్మూత్నెస్ కావాలి అంటే మనకి సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేయాలి. మనకి తెలిసిందే కదా, 3ds మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో కట్ షేప్ కావాలంటే మీకు చూడండి, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసేసరికి మీకు ఆ షేప్లు అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. మనకు కావాల్సిన షేప్లో వస్తుంది అనమాట కరెక్ట్గా. సో నెక్స్ట్ తర్వాత మీరు నెక్స్ట్ పారామీటర్స్ అన్నీ సేమ్ దీనికి కూడా టాప్ లేయర్ కావాలంటే టాప్ లేయర్, లోవర్ లేయర్, దాని ఒక ఫెన్సింగ్, పోస్ట్ మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ కమాండ్ ఇస్ ఫ్లోరేజ్. సో ఇది ఏంటంటే నథింగ్ బట్ ట్రీస్ అనమాట. సో మీకు ఇక్కడ చాలా వెరైటీస్ డిఫాల్ట్ ట్రీస్ మనం 3ds Max బై డిఫాల్ట్గా ఈ ట్రీస్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట. మీకు ఏ ట్రీ కావాలంటే ఆ ట్రీ మనం అక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిఫైనింగ్ దిస్ వన్. సరే, ఈ ట్రీ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీని ఒక స్కేలింగ్ చేయాలంటే బై యూజింగ్ స్కేల్ కమాండ్. సో స్కేల్ కమాండ్ యూజ్ చేసి ట్రీని స్కేల్ చేసేస్తున్నాం. సో స్కేల్ చేసేసుకొని మనకు కావాల్సిన లొకేషన్లో కావాలంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ మూవింగ్. చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో అవి బై డిఫాల్ట్ షేప్స్ అనమాట, ఆటోమేటిక్గా 3ds Maxలో ఇన్బిల్ట్ ఉంటున్నాయి. మనకి ఏ టైప్ ఆఫ్ ట్రీస్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ట్రీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో మీకు ఇలా విజువల్ అయినప్పుడు, ఇది ఎందుకు విజువల్ అవుతుందంటే మనకి జనరల్గా మన ఒక గ్రాఫిక్స్ తక్కువ ఉన్నప్పుడు లేక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి అలా విజువల్ అవుతుంది, అంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా. మీకు ఇక్కడ విజువల్ అయ్యేటప్పుడు కూడా మీకు ట్రీ లాగే కనపడాలంటే ఇక్కడ వ్యూ పోర్ట్ కెనోపీ మోడ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు నెవర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడు ఇలానే విజువల్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇది మీ ఎడిటింగ్ వర్క్స్కి అది డిస్టర్బెన్స్ అవుతుంది అంటే అప్పుడు మీరు దాన్ని చేంజ్ చేసుకుంటే ఇందాక మనకి విజువల్ అయింది కదా, అలా విజిబుల్ అవుతుంది అనమాట. సో ఒక మీకు అంటే ఈ ట్రీకి మనకి ఏం లేవు, ఒక మీకు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ డిహైలైట్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు, లీవ్స్ డిహైలైట్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు, ట్రంక్ మోడిఫికేషన్స్ అనమాట. సో ట్రంక్ కావాలన్నా వద్దనుకున్నా మనకి మోడిఫికేషన్స్ అండ్ ఎడిటింగ్స్ అనేది మనం ఇందులో చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఫ్రూట్స్ ఫ్లేవర్స్ ఇందులో లేవు, ఒకవేళ ఫ్రూట్స్ ఫ్లేవర్స్ ఉంటే అవి కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. సో టుడే సెక్షన్ విల్ ఎండ్ విత్ దిస్. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే మీకు ఏమైనా అర్థం కావట్లేదు అంటే ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.